లేని దేవుని పిల్లలందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన క్రీస్తు వారి పుణ్యనామమున మీ అందరికీ శుభములు వందనములు. ప్రియులారా, ఈరోజు దేవుడు వ్రాయించిన ఈ దివ్యమైన గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. యేసుక్రీస్తు వారి యొక్క నిత్యత్వాన్ని గూర్చి, అనగా యేసుక్రీస్తు వారు పరలోకమందున్న తండ్రి అయిన దేవునికి పుట్టినవాడా కాదా, పుడితే నిత్యుడా కాదా? చాలామంది వారి వారి అభిప్రాయాలు తెలియజేస్తూ తండ్రి అయిన దేవుడు ఎలాగైతే మొదటి నుంచి ఉన్నవాడో అలాగే యేసుక్రీస్తు వారు కూడా తండ్రితో ఉనికి విషయంలో మొదటి నుంచి తండ్రితో పాటు సమానంగా ఉన్నవాడే అని మాట్లాడుతూ ఉంటారు. అయితే నిజమే, ఆయన మొదటి నుంచి ఉన్నవాడే. తండ్రితో పాటు ఉన్నవాడా, తండ్రిలో నుండి వచ్చినవాడా అన్న విషయాన్ని గురించి మనం ఆలోచన చేయాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ మధ్యన కాలంలో ఈ సబ్జెక్టుని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఎందరో సోదరులు ఈ విషయంపై స్పందించారు. ఈ మధ్యకాలంలో ఒక అన్నయ్య మాట్లాడుతూ, మీకు తెలుసు, వై విజయ్ కుమార్ అన్నయ్య మాట్లాడుతూ ఈ విషయంపై మాట్లాడిన సోదరులను గురించి మాట్లాడుతూ, అందున ముఖ్యంగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో ఉన్న సోదరుల విషయమై, సహోదరుల విషయం మాట్లాడుతూ, తమ్ముళ్ళ విషయమై మాట్లాడుతూ ఆయన అన్న మాట ఏంటంటే, బీఓయువై తమ్ముళ్లకు సబ్జెక్టు లేదు. అందు విషయమై ఈ మధ్యన జయశాలి గారు ఏమన్నారంటే, డిబేట్ చేయకండి, బీఓయువైలో ఉన్న పిల్లలు డిబేట్స్ చేయకండి అని జయశాలి గారు డాడీ గారు చెబితే, విజయన్న దాన్ని ఎలా మాట్లాడుతున్నాడంటే, ఎలా వక్రీకరించాడంటే, బీఓయువై తమ్ములకు సబ్జెక్టు లేదు గనక జయశాలి డాడీ గారు డిబేట్లు వద్దన్నారు అని ఆయన ఊహించుకొని మాట్లాడుతుండటం నిజంగా చాలా విడ్డూరం అనిపించింది. ఇకపోతే డిబేట్స్ చేయకపోతే సబ్జెక్టు లేనట్ట నా ప్రశ్న. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా జరిగిన సువార్తలలో లేదా బైబిల్లోని విషయాలు, దేవుని మనసులోని విషయాలను ప్రపంచవ్యాప్తంగా ఎందరో చెప్తున్నారు కదా, వాళ్ళందరూ డిబేట్లు చేసి సువార్త చేశారా? సరే, నీ ఆలోచన ఏముందో కానీ నేను ఒక విషయాన్ని మీకు చెప్తాను అన్నయ్య. మీరు ఒకసారి డిబేట్ చేద్దామని చెప్పేసి ఫజలుర్ రెహమాన్తో మీరు కొన్ని సంవత్సరాల క్రితం మీరు డిబేట్ చేశారు కూడా. ఆ టైంలో జయశాలి డాడీ గారు ఏమైనా మీకు, అంటే అప్పటికి మీరు ప్రిన్సిపల్గా ఉన్నారు బీఓయువైలో, అప్పటికి మీరు బీఓయువైలో ప్రిన్సిపల్గా ఉన్న మీకు ఎప్పుడైనా డిబేట్స్ చేయండి, విజయ్ కుమార్ గారు యూనివర్సిటీ తరపు నుంచి డిబేట్ చేస్తున్నారని డాడీ ఏమైనా చెప్పారా? చెప్పలేదు కదా. ఆ రోజు డాడీ మీకు డిబేట్ చేయొద్దనే చెప్పారు, అయినా మీరే మొండిగా పట్టుపట్టి ఏం మాట్లాడారు? మేము వచ్చాం ఆ డిబేట్కి ముందుగా, ఒక గంట ముందుగా వచ్చేస్తే ఏమని మాట్లాడారు? తమ్ముడు, డాడీ వాళ్ళు అయితే పర్మిషన్ ఇవ్వలేదు, కానీ మొత్తానికి పర్మిషన్ ఇవ్వలేదు, అయినా నేను డిబేట్ చేస్తా అన్న భావం అర్థం వచ్చే విధంగా కొన్ని మాటలు మీరు చెప్పేశారు. అంటే ఒక మాట చెప్తున్నా ఇక్కడ, అల్టిమేట్గా ఏంటంటే, డాడీ ఫజలుర్ రెహమాన్తో నువ్వు డిబేట్ చేస్తున్నప్పటికీ కూడా ఆ రోజు కూడా డిబేట్ చెయ్యొద్దని చెప్పాడు ఆయన. ఆ రోజు డాడీ కొన్ని సంవత్సరాల క్రితం నీకు చెప్పిన ఆ మాటే ఈరోజు మాకు చెబుతున్నారు. అంటే ఆ రోజు మీకు చెప్పాడంటే ఆ రోజు నీకు కూడా సబ్జెక్ట్ లేనట్టేనా? దాని అర్థం మీరు చెప్పండి. ఈ మధ్యనే కదా పిచ్చి పిచ్చి పరిశోధనలు చేస్తున్నావు నువ్వు. అప్పుడు బాగానే పరిశీలన చేశారు కదా మీరు, అప్పటికి సబ్జెక్టు ఉంది కదా. సబ్జెక్టు ఉన్న డిబేట్ ఎందుకు వద్దని చెప్పారు డాడీ అంటే, డిబేట్ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్, డిబేట్ తర్వాత వచ్చే ఇబ్బందులు ఏంటో ఆయనకు తెలుసు కనుక, మరి ఏంటో ఆయన ఉద్దేశం మరి. అందుకని చెప్పి డిబేట్ ఆనాడు వద్దన్నారు, ఈనాడు మమ్మల్ని వద్దని చెప్తున్నారు. నువ్వేంటంటే అపరిచితులాగా అయిపోయావు, అల్జీమర్స్ వచ్చిన, మతిమరపు వచ్చిన మనిషిలాగా తయారైపోయావు. అసలు మీకే చెప్పిన విషయాన్ని మీరు మర్చిపోతే ఎలాగా? ఆ రోజు డాడీ ఆ రోజు మీతో ఆ మాట అన్నారంటే ఈరోజు కూడా మాకు అదే చెప్తున్నారు, డిబేట్స్ వద్దు అని. డిబేట్స్ వద్దు అన్నంత మాత్రాన సబ్జెక్ట్ లేదు బీఓయువై తమ్ముళ్ళకని నువ్వు ఎలా అనగలిగావు? కొన్ని సందర్భాల్లో నువ్వేం మాట్లాడుతున్నావు అంటే, మీ బీఓయువైని వేరు చేసి నీ నుంచి మాట్లాడుతున్నావు చూసారా? ఆ మాట ఏంటంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. మీ బీఓయువై అని నాకు విచిత్రం అనిపిస్తుంది. అసలు నీకు గుర్తింపు ఎక్కడి నుంచి వచ్చింది?
నువ్వు ఇప్పటికి నువ్వు మాట్లాడుతున్నా కూడా బయట ఏమంటారు తెలుసా? ఇంకా చెప్పాలి అని అంటే బీఓవై నుంచి బయటికి పోయిన ప్రిన్సిపల్స్ కానీ కొందరు అన్నవాళ్ళు ఉన్నారు కదా, వాక్యాన్ని బాగానే చెప్తున్నారు, మేమేం కాదనట్లా. మీరు ఎక్కడ మాట్లాడినా ఆ మాట తీరును చూసి బయట వాళ్ళు ఏమంటారు తెలుసా? ఈ వ్యక్తి మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా జయశాలి గారి నుంచి వచ్చిన వారేమో అని మిమ్మల్ని అనుమానిస్తారు. ఇంకా చెప్పాలంటే డాడీ యొక్క వాగ్ధాటి కానివ్వండి, ఆయన చెప్పే విధానం కానివ్వండి, ఇప్పటికి కూడా మీలో ఇంకా చెప్పాలంటే మీ డిఎన్ఏలో ప్రింట్ వేసినట్టుగా ఉంది. కావాలంటే మీ వీడియోలు చూసుకోండి ఒకసారి. ప్రింట్ చేసినట్టుగా మీ డిఎన్ఏలో బ్లూ ప్రింట్ ఉన్నట్టుగా ఉంటుంది. మీ చచ్చేంత వరకు కూడా మీరు మాట్లాడే విధానం కానీ ఆ వాక్య పఠనం విధానం కానివ్వండి, బయటికి వెళ్ళిన వారు ప్రతి వారు, అది విజయప్రసాద్ రెడ్డి కానివ్వండి, విజయ్ కుమార్ అన్న నువ్వు కానివ్వండి, ఆ హనీ జాన్సన్ అన్న కానివ్వండి, ఎవరైతే ధైర్యంగా మాట్లాడుతుంటారో చూసారా, మెజారిటీ పెద్దవాళ్ళు మీ బ్యాచ్ ఉన్నారు కదా, బయటికి వెళ్ళిన వాళ్ళు చాలామంది. ఇంకా చెప్పాలంటే వాక్యం వివరించే విధానంలో కానివ్వండి, మీరు చచ్చేంత వరకు దాని నుండి ఆ విధానం నుంచి మాత్రం అంటే ఆ మాట్లాడే విధానం విషయమే చెప్తున్నాను. పరిశీలన విషయం పక్కన పెట్టేద్దాం, ఎట్లాగ మీరు కలుషితం అయిపోయారు తర్వాత విషయం అది కానివ్వండి. ఆ చెప్పే విధానంలో కానివ్వండి ఖచ్చితంగా మిమ్మల్ని ఏమంటారంటే బయట ఇది పిడి సుందరరావు బ్యాచ్ అంటున్నారు, పిడి సుందరరావు బ్యాచ్ అంటున్నారు. మరి అది వంశీయన్న అయినా ఎవరైనా మీ డిఎన్ఏలోనే డాడీ యొక్క ఆ మాట్లాడే విధానం గుప్తమైపోయింది. ఇంకా చెప్పాలంటే ప్రింట్ కొట్టినట్టుగా ఉన్నది. కావాలంటే బయట వాళ్ళని అడగండి, ప్రింట్ కొట్టినట్టుగా ఉన్నది. చూసుకొని నువ్వు చచ్చేంత వరకు కూడా దాని నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఇక ప్రేమ దేవుని వాళ్ళారా, ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే, మీరు తమ్ముళ్ళు బీఓఏ తమ్ముళ్ళకి సబ్జెక్ట్ లేదు, నువ్వు ఏంటంటే నీ నోటి నుంచి మీరు వేరు మేము వేరు అన్న పదాన్ని నేను వినలేకపోతున్నాను. అందుకే ఇంత లేటుగా స్పందిస్తున్నా నీ మాటకి. ఇంకా చెప్పాలంటే నువ్వు వాక్యాన్ని పరిశీలించే విధానం పూర్తిగా కలుషితం చేసుకున్నారన్నయ్య. నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే మీరు మొదటి నుంచి ఎలా వాక్యం చెప్తున్నారో మేము చూసుకుంటూ వచ్చాం. మొదటి నుంచి వాక్యం ఎలా చెప్తున్నారు అన్నదాన్ని మేము చూసుకుంటూనే వచ్చేదాం. కానీ ఈ మధ్యకాలంలో కలుషితం అయిపోయి ఇంకా డైరెక్ట్ విషయానికి వస్తాను చూడండి. బీఓఏ తమ్ముళ్ళ దగ్గర సబ్జెక్టు లేదా? ఇప్పుడు నేను చెప్పే ఈ సబ్జెక్టు నిత్యత్వాన్ని గురించిన సబ్జెక్టు బైబిల్లో నువ్వు చూసుకో, మీరు చూసుకోండి అన్నయ్య. ఏమైనా తప్పు చెప్తానో ఒకసారి దానికి మీరు కౌంటర్ ఇచ్చి చూడండి. మీరు కూడా పరిశీలన చేస్తున్నారు కదా. ప్రతిదానికి సందర్భం అంటున్నారు, మేము చెప్పిన విషయాలకు ప్రతిదానికి అడ్డం చెప్పడం అంటే పౌలు గారు అప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క పాప ప్రక్షాళన విషయం మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి, మృతుల పునరుత్థానం గురించి మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి, కొన్ని సందర్భాల్లో ప్రతిదానికి అడ్డం చెప్పారట. అసలు నీ వీడియోలు చూస్తుంటే డాడీ మాట్లాడిన అడ్డం మాట్లాడమే, ఎవరైనా సోదరు మాట్లాడిన అడ్డం మాట్లాడమే, ప్రతిదానికి అడ్డం మాట్లాడమే. నీ పిచ్చి ఏంటో నాకు అర్థం కావట్లా. వాటెవర్ ఇట్. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తాను, దేవుడు రాయించిన మాటల్లోని యేసుక్రీస్తు వారి నిత్యత్వాన్ని గురించిన కొన్ని మాటలు చెప్తాను, దయచేసి మీరు వినండి. ఒకసారి కొలసీలకు రాసిన పత్రికలోని కొన్ని మాటలు మనం చదవగలిగితే, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతాను. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలైనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. యేసుక్రీస్తు వారిని గురించి పరిశుద్ధాత్మ ప్రేరణ చేత భక్తుల ద్వారా రాయబడిన మాట. అంటే అన్నిటికీ ఆది సంభూతుడు ఆయనే, అన్నిటికంటే ముందున్నవాడు యేసుక్రీస్తు వారు అన్న మాటలు మనం ఇక్కడ చదువుకున్నాం. ఏమని రాయబడి ఉంది? ఇదిగో ఆయన అదృశ్య దేవుడి స్వరూపి సర్వ సృష్టికి ఆది సంభూతుడు, అంటే మొదటివాడు. సృష్టి కంటే ముందున్నవాడు యేసుక్రీస్తు వారు అన్న విషయాలు మనకు ఇక్కడ అర్థమవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే 17వ వచనం, ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. మృతులలో నుండి లేచుటలో కూడా ఆయనే ఆది సంభూతుడు. మొత్తానికి ఇక్కడ మనకు ఏమర్థమవుతుంది అని అంటే, అక్కడ రాయబడిన సందర్భంలో ప్రతి దాంట్లో ఫస్ట్ ఎవరు అంటే యేసుక్రీస్తు వారు మాత్రమే మొదటివాడు. ఆ వచనాలు మనం కింది వరకు ఆయన మొదటివాడుగా ఉండాలి, మొదటివాడై ఉండాలి, ఆయన మొదటివాడు ఉండాలి అని చెప్పటం, ఆ విధంగా ఆయన మొదటివాడుగా ఉండాలి అనటం ఎవరి ఇష్టము అని రాయబడింది అని అంటే, ఒక్కసారి మనం చూసుకోగలిగితే 20వ వచనం, శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును
అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెనను తండ్రి అభీష్టమాయను అన్నమాట మనం చదువుకున్నాం. అంటే ప్రతి దాంట్లో కూడా సృష్టికి ముందు, అన్నిటికంటే ముందు, అది ప్రధానులైనను భూలోకంలోనున్న వాటి విషయంలో కానీ పరలోకంలో ఉన్న వాటి విషయంలో కానీ అన్నిటి యందు కూడా ఆయనే ముందుండాలనేది ఎవరి అభీష్టమో? తండ్రి అభీష్టమాయను అన్నమాట మనం చదువుకున్నాం. ప్రియమైన దేవుని వారలారా, మీకు ఒక విషయాన్ని చెప్తాను చూడండి. ఇక్కడ అన్నిటిలో ముందుండాలంటే ఎవరి ఇష్టం? అది తండ్రి అభీష్టం. అందు విషయమై యోహాను సువార్తలో ఏమన్నాడంటే, యోహాను సువార్తలో వీటన్నిటికంటే ముందున్నవాడు కనుక ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే, ఆయన అన్నిటికీ ముందున్నవాడు, ఆయన అన్నిటికీ మూలము అన్న మాట మనం చదువుకుంటాం. యోహాను సువార్తలో ఒక్క మాట మనం చూసుకోగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, యోహాను సువార్తలోని ఒక్క మాట, ఓకేనా? 1వ అధ్యాయంలోని 1వ అధ్యాయము 2వ వచనం. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. మనం ఇంతకుముందు చదవం కలిసి పత్రికలో అన్నిటికీ ముందు, అది పరలోకంలో ఉన్న వాటి విషయమే కానివ్వండి, భూలోకంలో ఉన్న వాటి విషయంలో కానివ్వండి, అన్నిటికీ ఆయనే సంభూతుడు, ఆది సంభూతుడు, ఆయనే ముందున్నవాడు. అది దేవుని ఇష్టం. అన్నిటికీ ఆయనే మూలమని యోహాను సువార్తలు కూడా మనం చదువుకుంటున్నాం. ఇదిగో ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగి. అన్నిటికీ మూలం. సృష్టింపబడినవి దృశ్యమైనవి అయినా అదృశ్యమైనవి అయినా అన్నిటికీ మూలం ఎవరు అనంటే యేసుక్రీస్తు. అన్నిటికీ మూలం ఆయనే. 10వ వచనం చదువుతాం చూడండి, 1వ అధ్యాయం 10వ వచనంలో. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను. అంటే లోకానికంతా కూడా దృశ్యమైనవైనా అదృశ్యమైన వాటి విషయంలోనైనా లోకమునకు ఏమని రాయబడింది అక్కడ? లోకమాయన మూలముగా కలిగెను. ఈ లోకానికి అంతటి కూడా మూలం యేసుక్రీస్తు వారే. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. అవి దృశ్యమైనవి అయినా అదృశ్యమైనవి అయినా సమస్తము కూడా ఆయన వలనే కలిగినవి. ఆయనే అన్నిటికీ మూలము అని మనం ఇక్కడ చదువుకుంటాం. ఈ మూలమైన యేసుక్రీస్తు వారి యొక్క మూలంలోకి మరల మనం వెళ్దాం. యేసుక్రీస్తు వారు అన్నిటికీ మూలమైతే ఆయనకు మూలం ఎవరు? ఎవరైనా ఉన్నారా? ఒకవేళ తండ్రి అయిన దేవుడు ఉన్నాడు చూసారా, ఆయనకి ఏమైనా మూలం ఉందా? అది కూడా ఆలోచించాలి కదా. సృష్టికి మూలం అంటే యేసుక్రీస్తు వారిని తెలుసుకున్నాము. సృష్టికి మూలం అంటే యేసుక్రీస్తు వారిని తెలుసుకున్నాము. మరి యేసుక్రీస్తు వారికి మూలం? అదే మాట మనం ముందుకెళ్దాం. అదే మొదటి వచనం చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను అని రాయబడింది. వాక్యము అంటే ఎవరు? ఇదిగో కింది వచనాలు మనం చదవగలిగితే, ఆయన కృపా సత్య సంపూర్ణగా మన మధ్య నివసించునని యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుకుంటూ రాస్తారు అక్కడ భక్తులైన వారు. కింది వచనాలు మనం చూస్తాం. అంటే ఆ వాక్యము ఎవరు అంటే యేసుక్రీస్తు వారు అన్నమాట మనకు స్పష్టమే. ఆ వాక్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆ వాక్యమై ఉన్న యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారట? ముందుగా 14వ వచనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. ఆ వాక్యము శరీరధారి అయి అని రాయబడింది. వాక్యం ఏంటి? వాక్యము శరీరాన్ని ధరించుకొని, శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటుమే. ఇక్కడ ఎవరి గురించి రాయబడిన మాటలో శరీరధారి వచ్చింది ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. ఆ వాక్యం శరీరధారియే. వాక్యం అంటే ఎవరు అంటే యేసుక్రీస్తు వారు అన్న విషయం స్పష్టం. ఓకేనా? ఆ యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారని రాయబడి ఉంది? ఆదియందు వాక్యం ఉండెను. వాక్యం ఎక్కడుందట? వాక్యం అంటే యేసుక్రీస్తు వారు దేవుని యొద్ద ఉండెను. వాక్యము
దేవుని యొద్ద ఉండెను. ఆ యేసుక్రీస్తు వారు వాక్యము దేవుడై ఉండెను. దేవుని దగ్గర ఉన్న యేసుక్రీస్తు వారు కూడా దేవుడై ఉన్నాడని రాయబడి ఉంది. అంటే తండ్రి అయిన దేవుడు దేవుడే, యెహోవా దేవుడు దేవుడే. యెహోవా దేవుని దగ్గర ఉన్న యేసుక్రీస్తు వారు కూడా దేవుడే. మరి వీరిద్దరికి వ్యత్యాసం ఏంటంటే, తండ్రి అయిన దేవుడు యెహోవా అంటే ఆయన తండ్రి, ఆ తండ్రిలో నుంచి వచ్చిన వారే యేసుక్రీస్తు వారు. ఆ తండ్రిలో నుంచి వచ్చిన వారే యేసుక్రీస్తు వారు. తండ్రి దగ్గర ఉన్నాడు యేసుక్రీస్తు వారు, తండ్రి దగ్గర ఉన్నవారు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని గురించి ఏమన్నారంటే, యోహాను పత్రికలో యేసుక్రీస్తు వారిని గురించి ఏమని రాయబడిందంటే, ఆయన నిత్య జీవం అన్నమాట. డైరెక్ట్గా యేసుక్రీస్తు వారు అంటేనే నిత్య జీవం అన్నమాట మనం చూసుకుంటాం. యోహాను గారు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మీరు చూసుకోగలిగితే, యోహాను గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. ఇదిగో 1వ వచనం, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము అని రాయబడింది. తండ్రి యొద్ద ఏమని రాయబడింది? తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి అని రాయబడింది. తండ్రి యొద్ద నుండి వచ్చిన ఆ నిత్య జీవము అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు అన్న లేదా వాక్యము అన్న నిత్య జీవము అని కూడా చెప్పేశారు యేసుక్రీస్తు వారిని గురించి. తండ్రి దగ్గర ఉన్న ఆ నిత్య జీవము. యేసుక్రీస్తు వారికి నిత్యత్వం ఉన్నది. ఆయన నిత్యము జీవించేవాడు. ఆయనకు మరణము లేదు. మరణాన్నే జయించారు ఆయన. నిత్య జీవము. అవును, ఒక మాట, తండ్రి యొద్ద ఉన్న ఆ నిత్య జీవం, తండ్రి దగ్గర ఉన్న ఆ నిత్య జీవం అంటే ఆ యేసుక్రీస్తు వారికి నిత్య జీవానికి మూలం ఏంటి మీరు చెప్పండి? నిత్య జీవానికి కూడా మూలం ఉందా? అందుకేనండి బైబిల్ని చదివేటప్పుడు ఎలా చదవాలంటే చాలా జాగ్రత్తగా సత్యవాక్యాన్ని ఏం చేయాలంటే సరిగా విభజించాలి. అన్నయ్య వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మధ్యన అంటే బయటికి వెళ్ళిన అన్న వాళ్ళు కొందరు, అందరని చెప్పనులేండి, ముందుగా మన అన్నయ్య వీకేఆర్ అన్న ఏం చెప్తున్నాడంటే, ఏదో జ్యేష్ఠత్వం గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు వారి జ్యేష్ఠత్వాన్ని గురించి సరిగా మాట్లాడకుండా బైబిల్లో మిగతా వ్రాయబడిన జ్యేష్ఠత్వాలను గురించి మాట్లాడుతూ దీన్ని కలిపి గజిబిజి చేసి కిచిడి చేసి పడేశాడు అన్నయ్య. జ్యేష్ఠత్వం, యేసుక్రీస్తు వారి జ్యేష్ఠుడు అంటే పుట్టినవాడని ఒప్పుకోవాల్సి వస్తుందేమని భయపడుతున్నాడేమో మన సోదరుడు అన్నయ్య. ఇప్పుడు చెప్తాను చూడు, నిత్య జీవం యేసుక్రీస్తు వారు అంటేనే నిత్య జీవం. ఆ నిత్య జీవం ఎక్కడి నుండి వచ్చిందో ఒక్కసారి ఆ నిత్య జీవపు మూలాల్లోకి వెళ్ళి మనం చూసుకోగలిగితే ఒకసారి మాట చూసుకుందాం. యోహాను సువార్తలోనే కొన్ని మాటలు మనం చూసుకోగలిగితే, ఎన్నో అధ్యాయము? ఇదిగో 5వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. 5వ అధ్యాయము 26వ వచనం. ఓకే, క్షమించండి, 56వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 56వ వచనం, 57వ వచనం డైరెక్ట్ చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 57వ వచనం. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. నిత్యత్వం ఇలా ఏమంటే కంటిన్యూ అవుతుంది, షేర్ అవుతూ ఉంది. మరలా చూస్తాను, జీవము గల తండ్రి నన్ను పంపెను అని అన్నాడు. జీవము కలిగిన తండ్రి, నిత్యుడైన తండ్రి, జీవము కలిగిన తండ్రి. ఆ తండ్రి ఏం చేశారట? జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే. యేసుక్రీస్తు వారి జీవం అంటే ఏంటి? నిత్య జీవం. యేసుక్రీస్తు వారి యొక్క నిత్య జీవానికి మూలం. జీవము అంటే నిత్య జీవం, యేసుక్రీస్తు వారి యొక్క నిత్య జీవము. ఆ నిత్య జీవానికి మూలం ఎవరని చెప్తున్నారు?
ఖచ్చితంగా జాగ్రత్తగా చదవాలి ఇక్కడ. ఇదిగో, జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నా నిత్య జీవానికి మూలము నా తండ్రి అని యేసుక్రీస్తు వారే చెబుతున్నారు ఇక్కడ. నా నిత్య జీవానికి మూలం ఎవరు? యేసుక్రీస్తు వారు. తండ్రి మూలముగా జీవించుచున్నట్టంటే యేసుక్రీస్తు వారి యొక్క నిత్యత్వానికి లేదా నిత్య జీవానికి మూలం ఎవరు? తండ్రి అని ఇంత స్పష్టంగా రాయబడింది. మీ బైబిల్లో చూసినా ఉంటుంది, నా బైబిల్లో చూసినా ఉంటుంది. నేనేమి కొత్తగా రాసుకొచ్చింది ఏమీ లేదు. తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నా జీవం నేను జీవిస్తున్నానంటే ఈ నిత్యత్వం నాలో ఉన్నది అని అంటే దానికి మూలం తండ్రి అని చెప్పాడు. ప్రకృతిని కలిగించటం విషయంలో యేసుక్రీస్తు వారి అన్నిటికీ మూలం అనుకుంటే, మూలం అని రాయబడితే, యేసుక్రీస్తు వారి యొక్క జీవానికి లేదా ఈ నిత్య జీవానికి ఈ నిత్యత్వానికి మూలం తండ్రి అని చెప్పబడింది పురమైన దేవుని వాళ్ళరా. అంటే మరి తండ్రికి కూడా ఏమైనా మూలం ఉందా? తండ్రికి మూలం ఉందంటే ఏమండి, తండ్రి కూడా ఎక్కడి నుంచైనా జీవం పొందాడు అంటే జీవం తండ్రి ఎక్కడి నుంచి పొందలేడు. కానీ యేసుక్రీస్తు వారు మాత్రం తండ్రి నుంచి జీవం పొందాడు. తండ్రిలోనున్న ఆత్మే యేసుక్రీస్తు వారు. తండ్రిలో ఉన్న ఆత్మే యేసుక్రీస్తు వారు. అందుకేనండి ఆయన ఏం చెప్తున్నారో తెలుసా? నా తండ్రే నాకు మూలం, నా జీవానికి నా తండ్రే మూలము, నా తండ్రిలో నుంచి నేను వచ్చాను. ఇంకా చెప్పాలి అని అంటే మీకు అర్థం కావడానికి మరొక విషయాన్ని చెప్తాను చూడండి. అదే యోహాను సువార్తలోనే 5వ అధ్యాయం ఏమంటే యేసుక్రీస్తు వారికి మూలం ఎవరని చెప్పాము మనము ఇప్పటిదాకా? ఏమండి, యేసుక్రీస్తు వారి జీవానికి మూలం ఎవరు? తండ్రి. ఇప్పుడు తండ్రికి ఏమైనా మూలం ఉందా? తండ్రికి ఏమైనా మూలం ఉందా? 5వ అధ్యాయం 26వ వచనం, తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు అని రాయబడింది. 5వ అధ్యాయం యోహాను సువార్త 26వ వచనం. తండ్రికి మూలం లేదు, తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు తండ్రి. యేసుక్రీస్తు వారి నిత్య జీవానికైతే మూలం తండ్రి అయితే, యెహోవా దేవుడు అయితే ఆ తండ్రికి మూలం ఎవ్వరూ లేదు. తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు. తండ్రి తనంతట తానే జీవము గలవాడు. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు. తండ్రి ఎలాగైతే తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో కుమారుడు కూడా తనంతట తానే జీవం గలవాడై ఉండాలి. మరి జీవం గలవాడై ఉండాలంటే ఏం చేయాలి? తండ్రి లక్షణం ఏంటి? తనంతట తానే జీవం గలవాడై ఉండటం. మరి యేసుక్రీస్తు వారికి కూడా అలాంటి లక్షణం రావాలి కదా. ఇప్పుడు ఏం చేయాలి? మరి ఆ లక్షణం రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? తనలో నుండి రావాలి కదా. అదే మాట చెప్తున్నాడు. అలాగే తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు, అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించెను అని రాయబడింది. యేసుక్రీస్తు వారు తనంతట తానే జీవం గలవాడై ఉండాలంటే ఎవరి అనుగ్రహము? తండ్రి అనుగ్రహము. మరలా తండ్రిలో నుండే రావాలి, ఆయనే మూలము. ఇంకా మీకు అర్థం కావాలంటే ఈ మధ్యకాలంలో మన సోదరులు కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఏంటంటే బీఓఈ ప్రిన్సిపల్స్ అంటే వాళ్ళు గ్రీక్లోకి వెళ్ళరు, ఏ గ్రంథాలు చదవరు, ఏ వ్యాఖ్యానాలు చదవరు, ఏ పుస్తకాలు చదవరు, బైబిల్ మాత్రమే అంటున్నారు. అంటే అవును, మరి మా బైబిలే మాకు ప్రామాణికం, మిగతావన్నీ కూడా ఏంటంటే ఎగ్జామ్ చూసుకో దేనికో చూస్తాం అంతే తప్పించి మాకు బైబిలే ప్రామాణికం. ఇప్పుడు ఏమండి, ఒక సోదరు అన్నారు, మీరు గ్రీకులోకి వెళ్ళరు, హిబ్రీ పదాలు చూడరు, గ్రీక్ పదాలు చూడరు అని అన్నారు. మీరు అన్నట్టుగానే ఈ మాట మనం గ్రీకులోకి వెళ్ళి చూద్దాం. గ్రీకులో ఏం రాయబడిందో అలాగే ఇంగ్లీష్లో ఏం రాయబడిందో ఒక మాట చూద్దాం. 5వ అధ్యాయము ఇదే 26వ వచనం. డైరెక్ట్గా యేసుక్రీస్తు వారి జీవం తండ్రిలో నుండే వచ్చినది అని అక్కడ రాయబడిన మాట మీరు చదివితే ఆశ్చర్యపోతారు ప్రియమైన దేవుని వాళ్ళారా. యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనం. చాప్టర్ జాన్ 5th verse అండ్ 26th verse. 5th చాప్టర్ జాన్ 5th చాప్టర్ అండ్ 26th verse. నేను చదువుతాను చూడండి. కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్ ఇది.
ఫర్ యాజ్ ద ఫాదర్ హాత్ లైఫ్ ఇన్ హిమ్సెల్ఫ్, సో హాత్ హీ గివెన్ టు ద సన్ టు హ్యావ్ లైఫ్ ఇన్ హిమ్సెల్ఫ్ అని రాయబడింది. హీ గివెన్ టు ద సన్ టు హ్యావ్ లైఫ్ ఇన్ హిమ్సెల్ఫ్ అంటే దాని అర్థం ఏంటి చెప్పండి, మరలా చదువుతాను చూడండి. హీ గివెన్ టు ద సన్ టు హ్యావ్ లైఫ్ ఇన్ హిమ్సెల్ఫ్. తండ్రి తన జీవాన్ని హీ గివెన్ టు ద సన్, తండ్రి కుమారునికి ఇచ్చాడట. ఏమిచ్చాడు? టు హ్యావ్ లైఫ్ ఇన్ హిమ్సెల్ఫ్. తండ్రి తన కుమారునికి ఏమిచ్చాడు? జీవాన్ని ఇచ్చాడట. తండ్రి తన కుమారునికి జీవాన్ని ఇచ్చాడు, తాను కూడా జీవము గలవాడై ఉండాలని. తండ్రి తనంతట తాను ఎలాగైతే జీవం కలిగి ఉన్నాడో, తండ్రి ఎలాగైతే జీవం కలిగి ఉన్నాడో, యేసుక్రీస్తు వారు కూడా జీవం కలిగిన వాడై ఉండాలని తన జీవాన్ని ఇచ్చాడట. జీవాన్ని ఇవ్వడం అంటే అర్థం ఏంటంటే, జీవము అనగా యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం పక్కన మీరు చూసుకోగలిగితే ఆత్మయే జీవింపజేయుచున్నది అని రాయబడినది. ఏమండి, జీవం కలిగి ఉన్నవారు ఎవరైనా ఉన్నారంటేనండి, ఎవరు కలిగిన జీవం కలిగిన వారు ఏముంటే వారు జీవం కలిగి ఉంటారు? ఆత్మ కలిగి ఉంటేనే జీవం కలిగి ఉంటారు. ఇప్పుడు అక్కడ జీవం ప్లేస్లో మీరు ఆత్మను పెట్టండి. బైబిల్లో ఉన్న విషయాన్ని నేను చెప్తున్నాను. మరలా వక్రీకరించే వాళ్ళు ఎలా మాట్లాడతారో మీరు మీకు చెప్తాను చూడండి. ఎలా మాట్లాడతారంటే, ఆయన మాటలో జీవం ఉండేను, ఆ జీవమే ఈ జీవమే అంటే ఎందుకంటే ఏనండి, సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి. తండ్రిలో ఉన్న ఆత్మనే కదా ఆయన ఇచ్చాడు, తనలోని జీవాన్ని ఇచ్చాడని రాయబడింది కదా. తనలోని జీవాన్ని, జీవం అంటే ఏంటి? ఆత్మ. తనలోని ఆత్మని ఇచ్చాడు. ఇప్పుడు ఆత్మ, జీవం అన్న ప్లేస్లో ఆత్మని పెట్టి చదవండి. ఆత్మయే జీవింపజేయుచున్నది కదా. జీవన్ అనే ప్లేస్లో ఆత్మని పెట్టండి. ఒక్కసారి తండ్రి ఎలాగూ తనంతట తాను జీవము గలవాడై ఉన్నాడో, ఆత్మ కలిగి ఉన్నాడో, నిత్య జీవం కలిగిన ఆత్మ కలిగి ఉన్నాడో, అలాగే కుమారుడును తనంతట తానే ఆత్మ గలవాడయుండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించింది. ఏమిచ్చాడనమాట? ఏమండి, కుమారునికి ఇచ్చాడు, తన ఆత్మని ఇచ్చాడు. ఏమంటే గ్రీక్ బైబిల్కి వెళ్దామని మీరే చెప్పారు కదండి. ఏమంటే గ్రీకు బైబిల్ కానివ్వండి, హీబ్రూ బైబిల్ కానీ ఎప్పుడు వెళ్ళాలంటే, ఏమండి తెలుగులో ఉన్న పదాలు మనకు అర్థం కావన్నప్పుడు గ్రీకు పదాలకు వెళ్ళాలి, హీబ్రూ పదాలకు వెళ్ళాలి. అందుకే సింహగర్జన పుస్తకంలో కానీ, డిబిటెస్ ఫస్ట్ ఇయర్ పుస్తకంలో కానీ ఏమన్నాడు, బైబిల్ అనగానే ఎలా చదవని పాఠంలో పదాలకు అర్థం కానప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి తప్పించి మనం ఒక సందర్భానంతా చదువుకుని ఆ భావాలను అర్థం చేసుకోవటం అన్నది హీబ్రూ గ్రీకులో మనకు సాధ్యమయ్యే పని. తెలుగులోనే అర్థం కాదు మన ముఖాలకి. మరలా హీబ్రూలో ఉన్న సందర్భాలను చదివి, హీబ్రూలో చదివి, గ్రీక్లో చదివి దాన్ని అంతా మనం వివరించడం, అర్థం చేసుకోవడం సాధ్యమయ్యే పనేనా? అందుకే ఇప్పుడు మన దేవుని వాళ్ళరా ఏమన్నారంటే, ఏమండి మన యూనివర్సిటీలో ఏం చెప్పారంటే అన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఏంటంటే, బైబిల్ ఏ హీబ్రూలో చదివినా, గ్రీకులో చదివినా, తెలుగులో చదివినా భావం మారకూడదు. భావం కోసం వాక్యాన్ని చదవాలి. ఓకేనా? ఇకపోతే మనం ఈ గ్రీకులో ఒకవేళ మీరు అన్నట్టుగా గ్రీకులోకి వెళ్ళి మనం చూడగలిగితే, ఒక్కసారి గ్రీకులో ఏం రాయబడి ఉందో నేను కొన్ని వచనాలు చదువుతాను చూడండి. ఇదిగో గ్రీకులో రాయబడిన మాట, అదే యోహాను సువార్త 5వ అధ్యాయము. ఎన్నో వచనము ఇప్పుడు మీరు చదివిన మాట, యోహాను సువార్త 5వ అధ్యాయము 56వ వచనమా? ముందుగా 26వ వచనం, 5వ అధ్యాయము 26వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 26. గ్రీకులో ఉన్న విషయాన్ని నేను చదువుతా చూడండి. ఖతోస్గార్ హో పఠేర్ ఇచే జోయన్ ఇన్ హియాటో హూటాసో ఎడోకెంటో హుయివో జోయన్ ఇన్ హియాటో. మనకేమైనా అర్థమైందండి? మనకెందుకు గ్రీక్ చెప్పండి. మన వాళ్ళు ఏంటంటే తెలుగు సరిగా అర్థం కాదు కానీ గ్రీకులు కావాలట వీళ్ళకు. తెలుగే సరిగా అర్థం కాదు మనకు, గ్రీక్ కావాలంట. ఏమర్థమవుతుంది? ఏమండి, వర్డ్ టు వర్డ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూడండి. ఖతోస్ అంటే ఎందుకంటే, ఖతోస్గార్ అంటే ఎందుకంటే, హో పఠీర్ అంటే తండ్రి, ఇచేయ్ అంటే కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? జోయన్ అంటే జీవమును కలిగి ఉన్నాడు. ఎన్ హియాటో అంటే తనలోనే జీవాన్ని కలిగి ఉన్నాడు అనమాట. హుటోస్ అంటే అలాగే. ఎడోకెన్ అంటే ఇచ్చెను, అనుగ్రహించెను. ఏమిచ్చాడట? ఎవరికి ఇచ్చాడట?
టు హుయివో అంటే కుమారునికి ఇచ్చాడు. టు హుయివో అంటే కుమారునికి ఇచ్చాడు. ఏమిచ్చాడట? జోయన్ ఎన్ హియాటో తనలోని జీవమును కుమారునికి ఇచ్చాడు. మరలా చదువుతాం చూడండి. జోయన్ ఎన్ హియాటో అంటే తనలోని జీవమును కుమారునికి ఇచ్చాడట. జీవం అంటే ఏంటి? ఆత్మ. ఆత్మయే జీవింపజేయుచున్నది. జీవము అనే ప్లేస్లో ఏం పెట్టాలి మనం? ఆత్మ. తండ్రి ఆత్మ గనుక, దేవుడు ఆత్మ గనుక తనలోని ఆత్మనిచ్చాడట. జోయన్ ఎన్ హియాటో తనలోని జీవాన్ని ఇచ్చాడు. డైరెక్ట్గా ఉందండి. ఇంగ్లీష్లోను అలాగే గ్రీక్లోకి వెళ్తే తనలోని జీవాన్నే ఇచ్చాడు యేసుక్రీస్తు వారికి అని డైరెక్ట్గా రాయబడి ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళ ఇక్కడైతే అధికారం మాత్రమే అన్నట్టుగా మనం ఇక్కడ చదువుకుంటాం. ఎక్కడ? తెలుగులో. తండ్రి ఎలాగైతే తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో, కుమారుడును తనంతట తానే జీవము గలవాడ ఇండుటకు ఆయన అధికారం అనుగ్రహించను. అధికారం అని మాత్రమే నాకు అర్థమవుతుంది అక్కడ. అధికారం మాత్రమే కాదు, ఏమిచ్చాడట? తనలోని జీవాన్ని ఇచ్చాడు. ఇది ఉన్నది ఉన్నట్టుగానే నేను చదువుతున్నాను. ఆ ఇంగ్లీష్లో చదివాను. అలాగే ఇదిగో ఇంగ్లీష్లో మళ్ళీ ఒకసారి నేను చదువుతాను చూడండి. ఏమండి? జాన్ చాప్టర్ 5th chapter and 26th verse. For as the Father hath life in himself, so the hath he given to the Son to have life in himself. ఏంటంటే మరలా చదువుతాను. He given to the Son. He given to the Son. అతను ఏం చేస్తాడు? తండ్రి ఏం చేసాడట? కుమారునికి he given to the Son కుమారునికి ఇచ్చాడట. To have life in himself. తనలో జీవం కలిగి ఉండటకు తన జీవాన్ని ఇచ్చాడు అని రాయబడి ఉందండి. నేను బైబిల్లో కేజేవి కింగ్ జేమ్స్ వర్షన్లో ఉన్నదే చదివాను నేను. అంటే తనలోని జీవాన్ని ఇచ్చాడని ఇంత స్పష్టంగా రాయబడితే తండ్రిలో నుండి క్రీస్తువారు రాలేదంటే ఎలా? తండ్రిలో నుంచి క్రీస్తువారు రాలేదంటే ఎలా? ప్రియమైన దేవుని వారలారా, చాలామంది ఈ విధంగానే అపార్థం చేసుకుంటున్నారండి. ఏమండి? తండ్రి నిత్యుడే, యేసుక్రీస్తు వారు కూడా నిత్య జీవం కలిగిన వాడే. ఆ నిత్య జీవం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, తండ్రి ఎలాగైతే తనంతట తానే జీవం కలిగి ఉన్నాడు అని రాయబడింది కదా. ఏమండి? తండ్రిలాగా తనంతట తానే జీవం కలిగిన వాడు కాదాయన. తర్వాత తండ్రి ఇచ్చిన తర్వాత తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడు. తనలో నుండి తీసాడు కదా. తండ్రి లక్షణం ఏదో, ఆత్మ లక్షణం ఏదో. దేవుడు ఆత్మ గనుక అని రాయబడింది కదా. ఆ దేవుని యొక్క ఆత్మకు లేదా దేవునికి ఏం కలిగి ఉన్నాడు? ఆయన నిత్య జీవుడు, నిత్యం కలిగిన వాడు కదా. ఆయన తండ్రిలో నుండి తన జీవాన్ని ఇచ్చాడు. ఆ నిత్య జీవం, అందుకే యేసుక్రీస్తు వారి గురించి ఏమన్నారు? ఏమన్నా భక్తులైన వారు ఆ నిత్య జీవము అన్నారు. ఆ నిత్య జీవానికి మూలం ఏంటంటే ఇదిగో తండ్రే మూలము అని మనం చదువుకున్నాం. ప్రియమైన దేవుని వారలారా, మీరు ఎన్ని పరిశోధనలు చేసినా, మీరు ఎక్కడ నుంచి తీసుకొచ్చినా, ఆయన ఏమండి కుమారత్వం అన్నా పుత్రత్వం అన్నా, ఏమండి ఏ తత్వం అని చెప్పినా, ఆ దైవత్వం అయినా మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చిన మూలాలకు రావాల్సిందే. మీరు ఎక్కడ మాట్లాడుతున్నారంటే పైన ఏమండి మూలం కాకుండా మీరు ఎక్కడ మాట్లాడుతున్నారంటే పైన సంగతులను మాత్రం మీరు పరిశీలన చేస్తున్నారో మమ్మల్ని అంటున్నారు. పైన సంగతులు మీరు మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఏమండి ఒక సోదరుడు అంటున్నాడు, మీరు కొన్ని గ్రీకు పదాలు చూడాలి అంటే ఇట్లా చూసారా? గ్రీకు పదాలు చూడాలి, హీబ్రూ పదాలు చూడాలి. ఏ నిఘంటులు చదవరు అని అంటే, నాయన బైబిలే, ఇప్పుడు మనం చదువుకుంటున్న బైబిల్ ఉన్నాం కదా, ఈ బైబిలే ప్రామాణికం. వాటికి పదాల అర్థాలు మా దగ్గర లేదండి. ఏమండి 2011 నుంచి మీరు మన సోదరులు కొందరు ఏంటంటే గ్రంథాల వివరణ అని చెప్పేసి కొందరు మాట్లాడుతున్నారు. ఆ గ్రంథాల వివరణ ఎక్కడి నుంచి చెప్తారో తెలుసా? గ్రంథాల వివరణ గురించి ఆల్రెడీ కొన్ని బైబిల్లో రాశారు. దానియేలు బైబిల్ రెఫరెన్స్ అని చెప్పేసి ఇదిగో నేను 2013 నుంచి నేను ఇది చదువుతుంటానండి. ఇదిగో దానియేలు రెఫరెన్స్ పరిశుద్ధ గ్రంథం. దీంట్లో ఏమండి సుమారుగా అప్పుడు ఏమండి ఇది 1500కి ఏదో కొన్నాను. దీంట్లో ఏమండి ఆదికాండం యొక్క పరిచయము, దాని విషయాల గురించి చాలా ఉంటాయి. ఇదిగో సంపూర్ణ జీవము అధ్యయన బైబిల్ 2011 నుంచి చూస్తున్నామండి. ఇదిగో సంపూర్ణ జీవము అధ్యయన బైబిల్, సంపూర్ణ జీవం అధ్యయనం 2014 నుంచి అనుకుంటా ఇది తీసుకుని 2014 నుంచి ఇది చూస్తున్నాం. కొన్ని విషయాలు అవసరమైన విషయాలు ఉంటాయి. కానీ సత్యవాక్యాన్ని సరిగా విభజించి మనం అర్థం చేసుకోవాలంటే మాత్రం బైబిల్ను పరిశీలన చేయాల్సిందే. మరలా ఇదిగో నిఘంటు, తెలుగు బైబిల్ నిఘంటు, ఇది ప్రతి ఇంట్లో ఉంటుందండి. ఒక సోదరుడు అంటున్నాడు, మీరు ఎక్కడ చూడరండి, ఏం చూడరండి అని అంటే, ఏమన్నా అన్నిటికీ బైబిల్ కదా ప్రామాణికం. ఇవన్నీ తర్వాత కదా, ఇవన్నీ సినిమా గడిచిన మేము ప్రామాణికం అని చెప్పామా?
ఏమంటే బీఓఈ ప్రిన్సిపల్స్ ఏం చూడరండి అని మాట్లాడుతున్నారు కొందరు సోదరులు. ఇవన్నీ మేము చూస్తున్నాం ఆయన, అన్నీ చూసిన తర్వాతనే బైబిల్ ప్రామాణికం అని ఇదే మేము చదువుకుంటున్నాం. ఏమండి ఎప్పుడైనా ఏమంటే జయశాల్ డాడీ గారు కానీ ఎవరైనా కానివ్వండి సింహగర్జన ప్రామాణికం మేము చెప్పామా? మీకు మీరే ఊహించుకుంటారు, మీ ఊహ కేవలం చెడ్డది అంతే. మేము చదవట్లేదని ఎందుకు అనుకుంటారు మీరు? హిందూ మత గ్రంథాలు కూడా మేము చదివాం నాయన. మీకు మహాభాగవతం తెలుసా? భాగవతము కానివ్వండి, భగవద్గీత కానివ్వండి, సాముద్రిక శాస్త్రం కానివ్వండి, పరతత్వం కావ్యం కానివ్వండి, సాంఖ్యము కానివ్వండి, వేమన శతకము, సుమతి శతకము, భాస్కర శతకాలు కానివ్వండి, ఇవన్నీ చిన్నప్పటి నుంచి చదువుకుంటాం. ఇంకా చెప్పాలంటే మా ఇంట్లో అయితే మా డాడీది మినీ లైబ్రరీ ఉంది మత గ్రంథాల గురించి, బయట మత గ్రంథాల గురించి. అది మేము చదువుకుంటే చిన్నప్పటి నుంచి చదువుకుంటూ వచ్చాం. నువ్వేదో పెద్ద మాట్లాడుతున్నావు. మీకు పరతత్వ కావ్యం ఏమైనా తెలుసా నీకు? పోనీ నీకు చదవాల్సిన నువ్వు చదివి ఉంటాయి. ఎదుటి వాళ్ళని ఎందుకు అంత క్రిటిసైజ్ చేసి మాట్లాడుతున్నావు సోదర? మన జేమ్స్ అన్న సోదరు మాట్లాడుతున్నాడు. నీకేం తెలుసు? పరతత్వ కావ్యం తెలుసా? మహాభాగవతం తెలుసా అండి? అవి చదువుతున్నాం. ఇదిగో నీ దానియేలు బైబిల్ రెఫరెన్స్ ఇవి కూడా చదువుతున్నాం మేము. కానీ ఏది అవసరం, ఏది ప్రామాణికం మనకు? ఎవరిని చిన్నగా చేసి మాట్లాడాల్సిన పని ఏముంది చెప్పు? నువ్వు మరొక మాట అన్నావు ఏంటంటే బీఓఈ బోధలను బీఓఈ వారిని సమాధి చేస్తామంటారు. ఏ సేవకుడైనా ఏ సేవనైనా సమాధి చేస్తామని మాట్లాడొచ్చా? నీ సేవ సమాధి కావాలని మేము కోరుకుంటామని చెప్పండి. మీరు ఇటువైపు వస్తే అండి మిమ్మల్ని ఆహ్వానిస్తాము. మీరు మీటింగ్స్ జరిగితే ఎదుగు వంశీ అన్న సునీల్ అన్న వాళ్ళు మీటింగ్ జరిగితే నేనే వెళ్ళి పోస్టర్లు వేసాను ప్రిన్సిపల్ స్థానంలో ఉండి. మేము ఇంత ప్రేమించి మాట్లాడితే బీఓఈ ప్రిన్సిపల్ సవాల్ చేస్తారు. ఎక్కడ సవాల్ చేసాము? సవాల్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఇక్కడ బీఓఈ వాళ్ళు ఎవరు ఉన్నారా? సవాల్ చేసింది ఎవరు? విజయప్రసాద్ రెడ్డి అని ఉన్నాడా? సవాల్ చేసిండు. సవాల్ చేసింది అంతే కదా, ఆయనే కదా సవాల్ చేశారు. ఒక్కొక్కరు కాదు 100 మంది ఒకరేసారి రావాలని చెప్పేసి సినిమా లెవెల్లో ఆయన ఎలివేషన్ ఇచ్చి మాట్లాడేసరికి డాడీ ఏమన్నారు, నాయన ఈ ఏజ్లో నువ్వు సవాల్ చేయొద్దు, నీ ఏజ్ చిన్నది మీది, మీరు ఎవరు కూడా సవాల్ చేయొద్దు అని ఆన నుంచి చెప్తున్నాడు ఆయన. అప్పటి నుంచి చెప్తున్నాడు. నా మీసాలు అయితే తెల్లగా అయిపోయి నేను సవాల్ చేసేదో బాగుంటుంది కానీ మీరు సవాల్ చేస్తే జనాలు కొడతారు బాబు అని చెప్పేసిండు ఆయన. విజయప్రసాద్ రెడ్డిని సవాల్ చేసి ఉన్నాడా? అన్నయ్య బయటికి వెళ్ళాడు, ఆయన పని ఏదో చేసుకుంటాడు. తర్వాత వీకేఆర్ అన్న ఈయనే అబ్బబ్బబ్బా ఈయన నిజంగా వీకేఆర్ అన్న నువ్వు మాట్లాడిన మాటలు నిజంగా నక్క మాటలు మాట్లాడినట్టుగా, తోడేలు మాట్లాడినట్టుగానే నీ మాటలు. అసలు నీ దేంట్లో స్టాండ్ ఉన్నావు నీకు అర్థం కావట్లే. నువ్వు దేని మీద స్టాండ్ అయ్యి ఉన్నావు? ఒకరోజు అటు, ఒకరోజు ఇటు, ఒకరు అది రైట్ అంటూ, ఒకరోజు ఇది రైట్ అంటూ, నువ్వు దేంట్లో క్లారిటీ ఉంది నీకు? చెప్పండి, మీరు చెప్పండి. నువ్వే సవాల్ చేసి నువ్వే తోడలు కొడుతీవి, నువ్వే మీసం తిప్పుతీవి, మళ్ళీ బీఓ ప్రిన్సిపల్స్ అంటున్నావు. ఎవరు సవాల్ చేశారు? ఎవరు తోడలు కొట్టారు? బయటికి వెళ్ళిన మీరే చప్పట్లకు వచ్చి సవాల్ చేస్తున్నారు. ఒక అతను పళ్ళు కొరికి సవాల్ చేస్తున్నారు. మేము ఎప్పుడు చేసాం చెప్పండి? ఏ ప్రిన్సిపల్ సవాల్ చేశారు? అంటే నీ భావన ఎలా ఉండదంటే వీకేఆర్ అన్న ఎప్పుడు కూడా బీఓఈ మీద దుమ్మెత్తిపోయాలి, ఏదో ఒక మాట అనాలి. మొన్న మాట్లాడుతున్నావు డాడీ ఆంతర్యం ఏంటో తెలుసా? నువ్వు డాడీ ఆంతర్యం నువ్వే మాట్లాడాలి. మరిగా అన్నీ నువ్వే మాట్లాడు. ఏది మాట్లాడినా అడ్డం చెప్పడం, ఏది మాట్లాడినా అడ్డం చెప్పడం. ఈ సబ్జెక్ట్ నేను మాట్లాడాను కదా, దీని మీద కౌంటర్ చెప్పు. యేసుక్రీస్తు వారి నిత్యత్వానికి మూలం తండ్రి అని, ఆ తండ్రికి మూలం ఎవరూ లేరు అని, ఆ తండ్రి తనకు తానే జీవం గలవాడై ఉన్నాడు. యేసుక్రీస్తు వారికి మూలం, ఆయన నిత్యత్వానికి మూలం ఇదిగో తండ్రి అయిన దేవుడు అని కొన్ని మాటలు నీకు చూపించాను. దీన్ని కౌంటర్ పెట్టు. కొందరు ఏమంటారంటే బీఓఈ వాళ్ళండి యేసుక్రీస్తు వారిని దేవుడిగా ఒప్పుకోరు. ఎవరు అయ్యా చెప్పింది దేవుడిగా ఒప్పుకో అని చెప్పింది? అసలు మా ప్రసంగాలు విన్నారా మీరేమైనా? ప్రిన్సిపల్ గురించి తక్కువ అంచనేసి మాట్లాడడం, బీఓఈ తమ్ముళ్ళు బీఓఈ వాళ్ళకు సబ్జెక్ట్ తెలియదని మాట్లాడడం. నువ్వే అక్కడి నుంచి చెప్పినావు, నీ మూలం మీద చెప్పనా? నీ మూలం మీద చెప్పుకో ఒకసారి. అసలు నువ్వు వచ్చిందే యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చి పెద్ద గప్పాలు మాట్లాడుతున్నారు కానీ అందరూ ఓవర్ యాక్షన్ అయిపోయింది ఈ మధ్యన. ఇక విపరీతం ఏంటంటే యూనివర్సిటీ మీద వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళంతా కూడా యూనివర్సిటీ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళే. ఇదొక విచిత్రం. మొన్న నేను వీడియో మాట్లాడితే ఒకరు ఏమంటే కొందరు సోదరులు నాకు మెసేజ్లు పెడుతున్నారు, ఫోన్లు చేసేసి నువ్వు ఎలా మాట్లాడుతావు ఆ విధంగా? యేసుక్రీస్తు వారి నిత్యత్వాన్ని గురించి నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నిన్ను చంపేస్తామని ఒకడు, నీ అంతు చూస్తామని మరొకడు, నేను కొడతామని మరొకడు. ఒరే మీరు క్రైస్తవుల రౌడీలరా బాబు? మీరు చంపేస్తుంటే మీరు కొడుతుంటే మిగతా వాళ్ళు చూసుకుంటుంటారా? అంత సింపుల్ ఎలా అనుకుంటారు బాబు? ఆ విధానం మంచిది కాదు. ప్రసన్న నాతో మాట్లాడిన ఒక విషయం ఏంటి తెలుసా? ఎవరిని కూడా ఏ వ్యక్తిని కూడా మనము పర్సనల్గా దూషించొద్దు. ఎవరిని కూడా ఏ సోదరుని కూడా దూషించొద్దు.
వ్యక్తిగత విషయాలు మాట్లాడొద్దు. మరి బాడీ షేమింగ్ చేసే విధంగా మీరు మాట్లాడకండి తమ్ముడు. ఏమంటే సబ్జెక్టే మాట్లాడాలి. మీరు ఏం మాట్లాడినా మీరు సబ్జెక్టే మాట్లాడని నాతో చెప్పాడు ప్రసన్న. ఎప్పుడు కూడా ఏ వ్యక్తిగత విషయాలు ఎవరిని కూడా బాధ పెట్టే విధంగా మాట్లాడొద్దనే చెప్పాడు ఆయన. ఇంకా చెప్పాలంటే ఒక మాట, ఈ మన 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 క్రైస్తవ సోదరులకు అందరికీ కూడా నాకు ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టిన ప్రతి తమ్మునికి ప్రతి అన్నకి నేను చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు మన వైవిజయనుడు, వంశీ బ్రదర్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఏదో ఒక రోజు ఏమండి పెద్ద యూనివర్సిటీ వాళ్ళకు ఏమండి ప్రసన్నతో కలిసి ఎవరితో దగ్గర కలవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాలు కలుసుకున్నప్పుడు వాళ్ళు ఇతను ఒక కత్తి ఆయన కత్తి పట్టుకొని పొడుచుకుంటారు అనుకుంటున్నారా? అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? ప్రేమ. అంతే కదా. చివరికి అందరూ కలుసుకున్నప్పుడు ప్రేమగా మాట్లాడుకోవాల్సిందే కదా. మనం ఎక్కడ మనకు ప్రాబ్లం వచ్చేసింది అని అంటే వాక్య విషయంలో, సిద్ధాంతపరమైన విషయంలో అనుకోండి. అంతేగాని మన ఒకరి మీద ఒకరి ప్రేమ చూపించుకోకూడదని దాని అర్థం. ఇప్పుడు నేను మాట్లాడిన వీడియో నచ్చకపోతే నువ్వు మరొక వీడియో పెట్టు. అంతేగాని నిన్ను చంపేస్తాం శివప్రసాద్, అరే పోరా నిన్ను చంపేస్తామనంటే అది ఏం పద్ధతి? అది మీరు రౌడీలా క్రైస్తవులా? మనం ఇంత నేర్చుకొని ఏమండి అన్యజనుల నుంచి మనము యేసుక్రీస్తుని అంగీకరించి క్రీస్తులోకి వచ్చింది ఒకరినొకరు చంపుకోవటానికా, ఒకరినొకరు పొడుచుకోవటానికా? మీరు మనం ఎంత కాదైనా ఏదో ఒక సందర్భం కలిసినప్పుడు ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించుకోవాల్సిందే కదా. యేసుక్రీస్తు వారు పుట్టలేదని మీరు అంటున్నారు, యేసుక్రీస్తు వారు పుట్టారు తండ్రికి అని మేము అంటున్నాం. ఆయన నిత్యుడని మీరు అంటున్నారు, మేము నిత్యుడని మేము అంటున్నాం. ఆయన దేవుడని మీరు అంటున్నారు, ఆయన దేవుడని మేము అంటున్నాం. ఒక్కటే విషయంలో అంతే, మీకు మాకు పెద్దగా వ్యత్యాసం ఏం లేదు. ఒక్కటే విషయంలో మేము పుట్టాను అంటున్నాం, మీరు పుట్టలేదు అంటున్నారు అంతే. అందుకని చెప్పి చంపేస్తారా? ఏం మాట్లాడుతున్నారు సోదరులారా? మీరే ఎప్పుడైనా ఏ ప్రిన్సిపల్ అయినా ఆ జేమ్స్ గురించి ఏమైనా మాట్లాడారండి? వైవిజయ్ కుమార్ ఆయన ఏమైనా తిట్టారండి అసలు? ఆ జేమ్స్ అయితే ప్రిన్సిపల్స్కి ఏం తెలియదు, అది తెలియదు, ఇది తెలియదు, పిచ్చిగా మాట్లాడారండి అసలు. బీఓఐ బోధకులకు సావాలంటే ఒకడైతే బీఓఐ బానిసలారా అని చెప్పేసిండు. మాకు కృతజ్ఞత బాబు. మీకు విషయం తెలుసా? చిన్నప్పుడు మేము ఏమంటే 8th 9th చదువుకునేటప్పుడు చదువుకునే సమయంలో వాక్యం చెప్పే వాళ్ళని మేము దేవుళ్ళగానే భావించాం. నిజంగా చెప్తున్నాను. ఒక సునీల్ అన్న వాక్యం చెప్పాడంటే, ఒక ఉపేంద్ర అన్న వాక్యం చెప్పారంటే, ఒక సంతోష్ అన్న వాక్యం చెప్పారంటే, ఆ తర్వాత నేను డిగ్రీ టైంలో వైవిజయ్ కుమార్ అన్న వాక్యం చెప్పారంటే, కొందరు పెద్ద వాళ్ళు నేను చదువుకున్న నేను ఎక్కడైతే వాక్యం నేర్చుకున్నాను విజయ్ కుమార్ అన్న దగ్గర వాక్యం నేర్చుకున్న వాళ్ళందరూ వాళ్ళతో వాక్యం విన్న తర్వాత మేము ఏమనుకునే వాళ్ళం అంటే, ఏం రాసుకునే వాళ్ళం అంటే, మా పుస్తకాల్లో నిజంగా చెప్తున్నాను, అందరూ సినిమా హీరోల పేరు రాసుకుంటే మా హీరోలు ఇదిగో ఉపేంద్ర అన్న, సునీల్ అన్న, సంతోష్ అన్న, డిగ్రీకి వచ్చేసరికి మాకు మా విజయ్ కుమార్ అన్న ఇలా రాసుకునే వాళ్ళం. అంత పిచ్చి మీరంటే దైవ సేవకులు అంటే. ఆ తర్వాత తెలిసింది, సరే ఎంతైనా దైవ సేవకులు అన్న వాళ్ళ మీద ప్రేమ ఉండాలి, కానీ మరి దురభిమాన పాపంలో పడకుండా జాగ్రత్త పడాలి. అది ప్రసన్న అయినా జయశాల్ డాడీ గారైనా వాళ్ళంటే మనకు ప్రేమ, అంతే. కానీ బానిసలేంటి? బానిసలు ఆ విధంగా మాట్లాడవచ్చు అసలు? బీఓ బానిసలరా అంట. ఇంత పిచ్చి అంటే మీరు అనుకున్న సిద్ధాంతాన్ని మేము ఓకే అంటే మేము బానిసలం కాదు ఇక. అంతే కదా మీ ఆలోచన? దుర్మార్గం, ఎవరిని చంపుతాను, కొడతాను, బెదిరిస్తాను ఆ విధమైన భాష మాట్లాడకండి. మనం క్రైస్తవులు అన్న విషయాన్ని మూలాన్ని మర్చిపోకూడదు. అసలు సాతాను తంత్రం ఏంటి? సహోదరుల మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి ఒకరినొకరిని చంపుకునే విధంగా చేయటమే సాతాను. క్షమించుకోకుండా చేయటం సాతాను తంత్రం అని పౌలు గారు గట్టిగా రాశారు, అవునా కదా? ఒకరినొకరు క్షమించుకోకుండా చేయటమే సాతాను యొక్క తంత్రం. ఒకరినొకరు క్షమించకుండా చేసే దానికి ప్లస్ ఏంటంటే, యేసుక్రీస్తు వారు మనల్ని క్షమించడు. మనం ఒకరినొకరు క్షమించుకుంటేనే ఆయన క్షమిస్తాడు. క్షమించలేదనుకోండి, ఏమండి ఒకరి సోదరుని మరొక సోదరుని మనం క్షమించలేదనుకోండి, యేసుక్రీస్తు వారు ఏమంటే క్షమిస్తేనే కదా మనకు క్షమ దొరుకుతుంది. మనకు క్షమ దొరకకూడదంటే సాతాను ఏం చేస్తున్నాడు? మనం ఒకరినొకరంటే పడకుండా, ఒకరినంటే ఒకరు క్షమించుకోకుండా చేసే విధంగా మన మైండ్ని వాడు ట్రైనప్ చేస్తున్నాడు. ఆ ట్రైనప్ చేసిన వారిలో మీరు కొందరు ఉన్నారనుకుంటున్నాను. నేను చంపేస్తామన్న శివప్రసాద్ అని, అరే శివప్రసాద్ చంపేస్తా, ఏం చంపేస్తా? నేను కనుక నా దగ్గరకు వచ్చామనుకో, ఒక్క ఇంజెక్షన్ ఇచ్చాను అనుకో, 2 రోజులు నిద్రపోతాం. మరి ఏమనుకున్నావు? ఒకటే ఇంజెక్షన్. నేను డాక్టర్ సుమా ఏదో సరదాగా చెప్తున్నానండి, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు, ఓకేనా? ఓకే, అందరికీ వందనాలు, సెలవు.